ఈ సలార్ మూవీలో కూడా నన్ను డైరెక్టర్ గారు నేను పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ లోపల ఒక జైల్ సీక్వెన్స్ ఉంటది, క్లైమాక్స్ ఫైట్ కి లీడర్ చేసినప్పుడు ప్రశాంత్ సార్ క్లాప్స్ కొట్టించి నేనున్న దగ్గర నుంచి బయటికి వెళ్ళిన దాకా క్లాప్స్ కొట్టించాడు. అసలు అంత పెద్ద మూవీలో వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంత పెద్ద హీరో పక్కన ఇక్కడ ఇండస్ట్రీలో ఒకటే అండి, నువ్వు ఎంత మంచి క్యారెక్టర్ చేయాలన్నా ది బెస్ట్ ఆడిషన్ ఇవ్వాలి. విలన్ అంటే ఎంతో కొంత చాలా దెబ్బలు కూడా తగులుతాయి అనేసి తెలుస్తుంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే రారాస్ చూసుకుందాం అని చెప్పేసి అటాక్ వెళ్ళేటప్పుడు నన్ను హీరో గారు ఇట్లా లేపి రోల్ చేసి కొట్టాడు. ఓకే, ఆ కొట్టేది యాక్చువల్ ఫైటర్ చేయాలి, కానీ మాస్టర్ గారు ఉండి లేదు నువ్వే చేస్తావంటే నేనే చేస్తాను, నో ప్రాబ్లం అని. మా గెటప్ చూసి మా ఈ ఆవభావాలు చూసి మా కటౌట్ చూసి కొంతమంది భయపడతారు, చిన్నపిల్లలు అయితే మా దగ్గర కూడా రారు. సో కామెడీ కూడా ఏమన్నా చెప్పగలరా? నవ్వించమంటారా? నవ్వించండి. నేను యాక్చువల్లీ వేరే అమ్మాయిని లైన్ ఇద్దాం అనుకున్నాను, ఆ అమ్మాయి నన్ను చూస్తే పడలేదు, నేను ఎందుకా అని ఆలోచిస్తున్నా. ఓహో నా మనసు మీ యాంకర్ మీద వచ్చింది, అందుకే మీరు ఇలా వచ్చింది కదా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు.